అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే అభిమానులకు అంతకు మించిన ఆనందం ఇంకేముంటుంది. తాజాగా చిరంజీవి వెంకటేష్ కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వారిద్దరూ కలిసి చెన్నైలో జరిగే 80s రీయూనియన్ కోసం విమానంలో ప్రయాణించారు. ఈ సందర్భంగా వీరిద్దరూ కలిసి ఓ ఫోటోకు పోజ్ ఇచ్చారు. 80వ దశకంలో వెండితెర వేదికగా సందడి చేసిన దక్షిణాది ఉత్తరాది నటీనటులందరూ ఒకే చోట కలుస్తూ ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకుని సరదాగా గడుపుతూ ఉంటారు. గేమ్స్ ఆడుతూ డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తారు. ప్రస్తుతం చెన్నై ఇందుకు వేదిక కాబోతుంది. ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ది రాజా సాబ్. మారుతి దర్శకత్వంలో ఈ సినిమా రాబోతూ ఉండగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 9న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఇప్పటికే ట్రైలర్ను విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి డబ్బింగ్ పనులు మొదలుపెట్టింది చిత్ర యూనిట్. ఈ విషయాన్ని చిత్ర బృందం X వేదికగా ప్రకటించింది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాలవిక మోహనన్, కుమార్ కథానాయకులుగా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. ప్రపంచ శాంతి సందేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో వ్యాప్తి చేయాలనే లక్ష్యంతో హాలీవుడ్లో డైరెక్టర్గా నిర్మిస్తున్న కింగ్ బుద్ధా సినిమా పోస్టర్ లాంచ్ ఈవెంట్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో గ్రాండ్గా జరిగింది. మూవీ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ సత్యారెడ్డి అభిమానులు, చిత్ర యూనిట్ సభ్యులు, ప్రముఖుల సమక్షంలో ఈ కార్యక్రమం ఆకట్టుకుంది. ఈవెంట్కు 3 సార్లు క్యాడర్ పార్క్ మేయర్గా పనిచేసిన మ్యాట్ పోవెల్ చీఫ్ గెస్ట్గా హాజరై కింగ్ బుద్ధా పోస్టర్ను అధికారికంగా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మ్యాట్ పోవెల్, గౌతమ బుద్ధుడు ప్రపంచ శాంతి కోసం అమితమైన కృషి చేశారు. ఒక టాలీవుడ్ డైరెక్టర్ మరియు నా స్నేహితుడైన సత్యారెడ్డి ఈ సినిమాను టాలీవుడ్ లేదా బాలీవుడ్లో తీసి హాలీవుడ్లో డబ్బింగ్ చేయకుండా డైరెక్ట్గా హాలీవుడ్లోనే నిర్మించడం చాలా సంతోషకరం. తెలుగు సంతతికి చెందిన వ్యక్తిగా భారీ బడ్జెట్తో హాలీవుడ్లో సినిమా తీస్తున్న సత్యారెడ్డి చరిత్రలో నిలిచిపోతారు అని పేర్కొన్నారు. అలాగే చిత్ర నిర్మాణానికి తమ సహాయ సహకారాలు అందిస్తామని, అవసరమైతే షూటింగ్ కోసం తమ బంగ్లాలు, ప్రాపర్టీలను ఉపయోగించుకోవచ్చని ఆయన అన్నారు. చిత్ర నిర్మాతల్లో ఒకరైన సైలర్ మాట్లాడుతూ, ప్రపంచ శాంతి కోసం హాలీవుడ్లో డైరెక్టర్ సత్యారెడ్డి నిర్మించే కింగ్ బుద్ధా సినిమాకు అన్లిమిటెడ్ బడ్జెట్తో ఎక్కడా కాంప్రమైజ్ చేయకుండా అన్ని హై లెవెల్ టెక్నికల్ అసెట్స్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తాము అని తెలిపారు. గతంలో సత్యారెడ్డి డైరెక్షన్లో ఉక్కు సత్యాగ్రహం సినిమాలో గద్దర్ గారు నటించిన అనేక సన్నివేశాల్లో బుద్ధిజానికి సంబంధించిన శాంతి ప్రవచనాలు చూసి ఆకర్షితులైనట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సత్యారెడ్డి మాట్లాడుతూ, నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, రచయితగా, గాయకుడిగా 30 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న నేను ప్రపంచ శాంతి కోసం కింగ్ బుద్ధా కాన్సెప్ట్ను నా నిర్మాతలకు చెప్పగానే వారు భారీ బడ్జెట్తో హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ నటులు, సాంకేతిక నిపుణులతో ఈ చిత్రాన్ని నిర్మించడానికి అంగీకరించి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు అని తెలిపారు. అతి త్వరలో ప్రపంచంలోని ప్రముఖ బౌద్ధమత పెద్దలు, గురువులు, మాంక్స్లు, బౌద్ధమతంపై రీసెర్చ్ చేసిన ప్రొఫెసర్స్, బౌద్ధమత అన్వేషకుల సమక్షంలో ఇండియాలోని ఒక ప్రముఖ బౌద్ధారామంలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభిస్తామని సత్యారెడ్డి ప్రకటించారు. సత్యారెడ్డి ఇప్పటివరకు సర్దార్ చిన్నపరెడ్డి, ప్రత్యూష, అయ్యప్ప దీక్ష, రంగుల కళ, కుర్రకారు, ప్రేమికుల రోజు, టీ నగర్, సిద్ధం, మెగాస్టార్ చిరంజీవితో శంకర్ దాదా జిందాబాద్ చేసిన హీరోయిన్ కరిష్మా కోటక్తో గ్లామర్, ప్రశ్నిస్తా, ప్రజాయుద్ధనవుగా, గద్దర్ అన్నతో ఉక్కు సత్యాగ్రహం వంటి శతదినోత్సవ చిత్రాలు నిర్మించారు. ఫిలిం ఛాంబర్ ప్రొడ్యూసర్స్ సెక్టార్ చైర్మన్గా, ప్రజా సమస్యల కోసం తెలుగు సేన పార్టీ అధ్యక్షుడిగా అంతర్జాతీయ స్థాయిలో పనిచేసిన సత్యారెడ్డి ఫస్ట్ టైం హాలీవుడ్లో డైరెక్టర్గా ఎంట్రీ ఇవ్వడంతో భారీ సంఖ్యలో అభిమానులు, శ్రేయోభిలాషులు, పారిశ్రామికవేత్తలు హాజరై అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సోషల్ వర్కర్స్, పారిశ్రామికవేత్తలు పుల్లారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రవికుమార్ రెడ్డి, ప్రవర్ధన్, సాయి గణేష్ రెడ్డి, శైలర్ శివ, జోష్నారెడ్డితో పాటు అనేక మంది ఎన్ఆర్ఐలు, ప్రముఖులు పాల్గొన్నారు. King of Buddha is moving our world peace. We can use that for sure. But we're going to be filming that Cedar Park starting here and then going out all over the world, and that's pretty rad. And I would go see that. I'm just saying, that's a pretty awesome looking poster. So, yeah. Cool rad. Good? Yeah. Good evening. United States of America, Texas State, ex-mayor Mr. Matt Powell, and my well-wisher and my cousin brother, Telugu, proud of people, Mr. Pullareddy,
my family member Pravardhanji and Ravi Kumar, my daughter Shivajosna Reddy, my son-in-law Shai Ganesh Reddy. Welcome all of you. My Pan World Cinemas banner, King of Buddha, we want World Peace movie poster launching and title announcement, Mr. Matt Boyle. Should we open it? వీడియో తీస్తున్నాను. I'm so excited to be here for a great international production for the title announcement and the poster launch for King of Buddha. Really excited that part of this will be made here, and honored to welcome you to our country, our state, and our city. Thank you so much. It's going to be a great success. థ్యాంక్ యూ. Thank you, Matt, for coming and launching the King of Buddha for my brother Satya Reddy, and wish you all the best for this. And making the world peace, it's needed, much needed in this world right now. And wish you all the best. And then looking forward to see the real movie. Yeah. And if there was ever a time to make a movie about peace, it's right now. Peace is here. Right now. Yeah. Thank you. Satya Reddy garu, Matt, Manuel Reddy garu, they are all here for the launch of the King of Buddha movie, which is a message-oriented movie for the world peace. And we wish you all the success, Satya garu. Thank you, sir. But still, it's all the very best for the movie, and congratulations on this launch, and I'm sure it's going to be a great movie for the world. all the best. Thank you. Thank you. Wish all the success for the movie and happy journey on the movie. ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ మూవీ. టాలీవుడ్ యువ నటుడు తేజ సజ్జా కథానాయకుడిగా నటించి సూపర్ హిట్ అందుకున్న చిత్రం మిరాయ్. ఈ సినిమాలో మంచు మనోజ్ కీలక పాత్రలో నటించగా కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం 150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్స్టార్లో ఈ చిత్రం అక్టోబర్ 10 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ప్రభాస్ టైటిల్ రోల్ పోషించిన సైన్స్ ఫిక్షన్ జోనర్ ప్రాజెక్ట్ కల్కి 2898 మహానటి ఫేమ్ నాగశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ తెరకెక్కించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 2024 జూన్ 27న తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్గా విడుదలై గ్లోబల్ బాక్స్ ఆఫీస్ వద్ద 1100 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. కాగా సిల్వర్ స్క్రీన్పై రికార్డ్ వర్షం కురిపించిన ఈ మూవీకి సీక్వెల్ కల్కి 2 కూడా రాబోతుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే సీక్వెల్ పార్టీలో దీపికా పదుకొనే ఉండటం లేదంటూ ఇప్పటికే నెట్టింట వార్తలు రౌండప్ చేస్తున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన ఆసక్తికర అప్డేట్ ఒకటి తెరపైకి వచ్చింది. అదేంటంటే తెలుగుతో పాటు పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపున్న కోలీవుడ్ భామ సాయి పల్లవి కల్కి 2లో కనిపించబోతుందట. డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవితో చర్చలు జరిపినట్టు ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఆర్యన్. శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తూ ఉండగా ప్రవీణ్ కే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. విష్ణు విశాల్ ఇందులో పవర్ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో కనిపిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషలో విడుదల కానుంది. అయితే ఈ సినిమా తెలుగు హక్కులను టాలీవుడ్ నటుడు నితిన్ సొంతం చేసుకున్నాడు. నితిన్ సొంత బ్యానర్ అయిన శ్రేష్ఠ మూవీస్ ఈ సినిమా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ థియేట్రికల్ రైట్స్ను దక్కించుకున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన గేమ్ చేంజర్ సినిమాతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రేక్షకుల ముందుకొచ్చి ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయినప్పటికీ ఇప్పుడు ఆయన పూర్తి స్థాయిలో తన కొత్త ప్రాజెక్టు పెద్దిపై దృష్టి సారించారు. ఓపెన్ ఆఫ్ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్లో నడిచే స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంపై ప్రారంభం నుంచి భారీ అంచనాలున్నాయి. ఈ అంచనాలకు తగ్గట్లుగానే మేకర్స్ ప్రతి చిన్న అప్డేట్ను ఎంతో కేర్ఫుల్గా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, గ్లిమ్స్ అన్ని ప్రేక్షకుల నుంచి
నుంచి మంచి స్పందనను రాబట్టాయి. ఇక ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నది ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్. ఆయన మ్యూజిక్ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పడంలో సందేహమే లేదు. మేకర్స్ ఇప్పటికే ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు. మూవీ నుండి విడుదల కానున్న ఫస్ట్ సింగిల్పై కూడా భారీ అంచనాలున్నాయి. దసరా సందర్భంగా ఈ పాటను రిలీజ్ చేస్తారని ఊహాగానాలు వెలువెత్తాయి. కానీ పాట విడుదల కాలేదు. తాజా సమాచారం ప్రకారం పెద్ది ఫస్ట్ సింగిల్ పూర్తిగా రెడీగా ఉన్నప్పటికీ దానికి సంబంధించిన కొన్ని విజువల్స్ను షూట్ చేసి లిరికల్ వీడియోలో యాడ్ చేసిన తర్వాతే విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారట. యానిమల్, పుష్ప 2, ది రూల్, చావా సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్లు అందుకుంది నేషనల్ క్రష్ రష్మిక మందన. అయితే ఈ సినిమాలు ఇచ్చిన జోష్తో ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ చేస్తుంది ఈ భామ. రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ది గర్ల్ ఫ్రెండ్. ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి విడుదల తేదీని ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ సినిమాను నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త టీజర్ను వదిలింది. ఇందులో రష్మిక బాయ్ ఫ్రెండ్గా దీక్షిత్ శెట్టి నటించబోతున్నాడు. గీత ఆర్ట్స్ బ్యానర్పై ఈ సినిమాను అల్లు అరవింద్ నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ అగ్రతారలు ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్లు చేసిన న్యాయ పోరాటానికి యూట్యూబ్ ఎట్టకేలకు దిగొచ్చింది. తమ అనుమతి లేకుండా ఏఐ డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా తమ ఫోటోలను, వీడియోలను యూట్యూబ్లో ప్రసారం చేస్తున్నారని, వాటిని తొలగించాలని కోరుతూ ఈ జంట మొదట ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే కోర్టు వారికి అనుకూలంగా తీర్పిచ్చినప్పటికీ యూట్యూబ్ ఆ వీడియోలను తొలగించలేదు. దీంతో ఈ విషయంపై ఐశ్వర్య దంపతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై మరో అడుగు ముందుకేసి యూట్యూబ్ దాని మాతృ సంస్థ గూగుల్పై ఏకంగా 4 కోట్లకు భారీ పరువు నష్టం దావా వేశారు. ఈ దావా వేయడంతో యూట్యూబ్ సంస్థ వెంటనే స్పందించింది. దాదాపు 250కి పైగా వీడియో లింకులను యుద్ధ ప్రాతిపదికన తొలగించడమే కాకుండా అటువంటి కంటెంట్ను ప్రసారం చేస్తున్న ఛానల్స్ను బ్లాక్ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ పెరుగుతున్న ఈ తరుణంలో సినీ సెలబ్రిటీలకు ఇలాంటి వ్యక్తిత్వ హక్కుల సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఈ వివాదంలో ఐశ్వర్య రాయ్ గౌరవం, ప్రతిష్ట దెబ్బతీసేలా ఉన్న యూఆర్ఎల్లను వెంటనే తొలగించి బ్లాక్ చేయాలని ఢిల్లీ హైకోర్టు గూగుల్, యూట్యూబ్ సహా అన్ని ప్లాట్ఫారంలకు నోటీసులు జారీ చేసింది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన భారీ యాక్షన్ చిత్రం వార్ 2. ఎన్నో అంచనాల నడుమ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. సినిమా విడుదలై నెలలు గడుస్తున్నా ఇంకా ఓటీటీలో అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో హృతిక్ రోషన్ తన ఇన్స్టాగ్రామ్లో చేసిన ఓ పోస్టు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సినిమా ఫలితం ఎలా ఉన్నా దాన్ని స్వీకరించిన తీరుపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వార్ 2లో తన పాత్రకు సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ కబీర్ పాత్రలో నటించడం ఎంతో సరదాగా అనిపించింది. ఈ ప్రాజెక్టుపై పూర్తి అవగాహన ఉండటంతో కష్టమైనప్పటికీ ఇష్టంగా పూర్తి చేశాను అని హృతిక్ పేర్కొన్నారు. దర్శకుడు మరియు నటుడు రిషబ్ శెట్టి క్రియేట్ చేసిన సంచలన చిత్రం కాంతారా దేశవ్యాప్తంగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. 400 కోట్లకు పైగా వసూలు సాధించి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన ఈ సినిమాకి ప్రీక్వెల్గా వచ్చిన కాంతారా చాప్టర్ 1 కూడా భారీ ఓపెనింగ్స్తో దూసుకుపోతుంది. కానీ ఈ సినిమాల విజయం కన్నా వాటిలో చూపిన భూతకోల ప్రదర్శనపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కాంతారా సినిమాలోని వరాహ రూపం పాటలో రిషబ్ శెట్టి భూతకోల ప్రదర్శన ఇస్తాడు. ఆ నృత్యానికి అద్భుత స్పందన లభించడంతో పాటు అదే పర్ఫార్మెన్స్కు అతడికి నేషనల్ అవార్డు కూడా దక్కింది. కానీ ఈ నాట్య రూపాన్ని కొందరు కళారూపంగా చూస్తుంటే మరికొందరు దైవారాధన ప్రక్రియగా గౌరవిస్తారు. నిజానికి భూతకోల అనేది కేవలం నృత్యం మాత్రమే కాదు, ఇది తులు భాషా ప్రజల దైవ నమ్మకాలకు భాగంగా చేసే సంప్రదాయ ఆరాధన విధానం. భూత అంటే పంచభూతాలు. ఈ భూతకోలలో 3 ప్రధాన విభాగాలుంటాయి. ప్రకృతి శక్తులు, పంజుర్లి, గులిగ, మల్లరాయ, జుమాది, చారిత్రక వీరులు, కొరగజ్జ, అన్నప్ప, పూర్వీకులు, గ్రామ దేవతలుగా నమ్మబడేవారి ఆరాధన. ఇవి భరతనాట్యం, కూచిపూడి, కథక్ లాంటి నృత్యాలకు భిన్నంగా కేవలం కర్ణాటక, తులుబెల్ట్ ప్రాంతాల్లో మాత్రమే ప్రదర్శించబడతాయి. ఇతర ప్రాంతాల్లో ప్రదర్శించడం స్థానిక సంప్రదాయాలకు వ్యతిరేకంగా భావిస్తారు. కాంతారాలోని వరాహ రూపం చూసి చాలా మంది దీన్ని విష్ణుమూర్తి వరాహ అవతారంగా భావించారు. కానీ కథానుసారం ఇది పంజుర్లి అనే స్థానిక దైవ రూపం. ప్రతి ప్రాంతీయ సంప్రదాయానికి ప్రత్యేకత, పూజా విధానం ఉంటుంది. వాటిని పూర్తిగా అర్థం చేసుకోకుండా వైవిధ్యమైన నృత్యాలు, ఆరాధనలు ఒక్కటేనన్న భ్రమ కలగడం వల్లే ఈ రకమైన చర్చలు, విమర్శలు ఎదురవుతున్నాయి.
మలయాళ సంగీత అభిమానులకి బాగా పరిచయమైన పేరు ఆర్య దయాల్. స్టేజ్ షోలు, మ్యూజిక్ బ్యాండ్ ప్రదర్శనలతోనే కాకుండా సొంత స్టైల్లో పాడే పాటలతో యూత్లో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ సింగర్ ఇప్పుడు ఒక ప్రత్యేకమైన కారణంతో వార్తల్లోకి ఎక్కింది. ఇటీవలే తన జీవితంలో కొత్త అధ్యాయం మొదలుపెట్టిన ఆర్య తను ప్రేమించిన యువకుడు అభిషేక్ను వివాహం చేసుకున్నట్లు స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. సంప్రదాయ హంగులు లేకుండా సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న ఆర్య తన భర్తతో కలిసి దిగిన ఫోటోలు, పెళ్లి సర్టిఫికేట్ను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా అవి కాస్త వైరల్గా మారాయి. ఆర్య భర్త అభిషేక్ కూడా సంగీత రంగానికి చెందిన వారి కావడంతో వీరిద్దరు ఆర్టిస్టిక్ దంపతులుగా పేరు పొందుతున్నారు. స్టేజ్ లైఫ్ను చాలా స్ట్రాంగ్గా కొనసాగిస్తున్నప్పటికీ వ్యక్తిగత జీవితం మాత్రం ఎంతో సాధారణంగా గడుపుతున్న ఆర్య దయాల్ నిర్ణయంపై నెటిజన్ల నుండి ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. ఆర్య దయాల్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యల నటించిన హిట్ మూవీ బేబీలో ఆమె పాడిన దేవరాజు సాంగ్ యూత్లో భారీగా ట్రెండ్ అయింది. ఇక ఆర్య పెళ్లి ఫోటోలు బయటకొచ్చి వైరల్ అయిన వెంటనే ఫ్యాన్స్తో పాటు పలువురు సినీ ప్రముఖులు, సంగీత దర్శకులు, సింగర్లు ఈ కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియాలో కామెంట్స్ వర్షం కురుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం మన శంకర వరప్రసాద్ గారు పండక్కొస్తున్నారు అనే ట్యాగ్ లైన్తో రాబోతున్న ఈ సినిమా నుంచి విడుదల చేసిన గ్లిమ్స్ ఇప్పటికే నెట్టింట రౌండప్ చేస్తుంది. ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ నయనతార ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. వీటీవీ గణేష్, క్యాథరిన్ త్రెసా, హర్షవర్ధన్, రేవంత్ భీమల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దసరా కానుకగా మీసాల పిల్ల సాంగ్ ప్రోమోను లాంచ్ చేయగా అభిమానుల్లో జోష్ నింపేలా సాగుతుంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి మూవీ లవర్స్లో క్యూరియాసిటీ పెంచేస్తుంది. ఈ మూవీలో దసరా ఫేమ్ షైన్ టామ్ చాకో కీ రోల్ చేస్తున్నాడట. తాజా సమాచారం ప్రకారం ఈ మలయాళ స్టార్ యాక్టర్ ఇందులో మెయిన్ విలన్గా కనిపించబోతున్నారు. అయితే అనిల్ రావిపూడి ఈసారి దసరా విలన్ పాత్రకు కామిక్ టచ్ జోడించబోతున్నాడని ఫిలిం నగర్ సర్కిల్లో ఓ న్యూస్ హాట్ టాపిక్గా మారింది. యాక్టర్ కమ్ డైరెక్టర్గా ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా ఉన్న సెలబ్రిటీలో ఒకరు ధనుష్. ఇటీవల ఇడ్లీ కడాయి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ తమిళనాడులో మంచి టాక్తో స్క్రీనింగ్ అవుతుంది. కాగా ధనుష్ నటిస్తున్న హిందీ ప్రాజెక్ట్ తేరే ఇష్క్ మే నవంబర్లో విడుదల కానుంది. ఆనంద్ ఎల్రాయ్, ధనుష్ కాంబోలో మూడోసారి వస్తున్న ఈ చిత్రంలో కృతి సనన్ హీరోయిన్గా నటిస్తుంది. కాగా ఈ సినిమా విడుదల కాకముందే మరో చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వార్త నెట్టింట వైరల్ అవుతుంది. పోర్ట్ తోజిల్ ఫేమ్ విఘ్నేష్ రాజా దర్శకత్వం వహిస్తున్న చిత్రం ధనుష్ 54 వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ బ్యానర్పై ఇషారి గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తి చేశాడట ధనుష్. అంతేకాదు ఈ మూవీని 2026 ఫిబ్రవరిలో అభిమానుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నాడన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్లో హల్చల్ చేస్తుంది. ఇదే నిజమైతే ధనుష్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించనుంటాం పక్కా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమాలు చేసే విషయంలో ధనుష్ స్పీడ్ను చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పిస్తూ కేటీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని ఒక ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ విషయంపై రాహుల్ను విమర్శిస్తూ కాంగ్రెస్ నాయకులు అతడిపై విమర్శలు గుప్పించడంతో పాటు బెదిరింపు కాల్స్ చేశారు. దీంతో భయపడిన రాహుల్ ఎక్స్కి డీయాక్టివేట్ చేసి సోషల్ మీడియాకు దూరంగా గడిపాడు. అయితే తాజాగా ఈ వివాదంపై మరోసారి స్పందిస్తూ రాహుల్ ఎక్స్ వేదికగా ఒక పోస్టు పెట్టాడు. ఈ పోస్టులో ఇకపై ట్విట్టర్ యాక్టివిజం నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. తన భవిష్యత్తు దృష్టి కేవలం సినిమాలపైనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. నాకంటే గొప్ప మేధావులు ఎప్పటినుంచో సామాజిక సమస్యలతో పోరాడుతున్నారు. పరిపాలన గురించి నాకేం తెలుసు? నేను కేవలం ఒక చిన్న నటుడిని మాత్రమే. రాజకీయ వర్గాల నుంచి అనుభవం ఉన్న నాయకులతో సుదీర్ఘంగా మాట్లాడిన తర్వాత నా ఆవేదన, నా నిరాశ తప్పుదారి పట్టిందని నేను గ్రహించాను అని రాహుల్ పేర్కొన్నారు. శ్రేయస్ చిత్ర, పూర్ణానాయుడు ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద చైతన్యరావు మాధాడి, ఐరా సాఖి హీరోయిన్లుగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో పూర్ణానాయుడు శ్రీకాంత్ వి ప్రొడక్షన్ నెంబర్ 5ని ప్రారంభించారు. ఓణమాలు, మళ్ళీ ఇది రాని రోజు, వరల్డ్ ఫేమస్ లవర్ అంటూ సెన్సిబుల్ స్టోరీలతో ఆకట్టుకున్న సెన్సిబుల్ డైరెక్టర్ క్రాంతి మాధవ్ ఇప్పుడు మరో యూత్ఫుల్ కథతో అందరినీ అలరించేందుకు రెడీగా ఉన్నారు. చాలా గ్యాప్ తర్వాత వస్తున్న క్రాంతి మాధవ్ సరికొత్త ప్రేమ కథతో అందరినీ మెప్పించేందుకు వస్తున్నారు. దసరా సందర్భంగా ఈ మూవీని పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి దేవకట్ట క్లాప్ కొట్టగా కేఎల్ దామోదర్ ప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నిర్మాతలు పూర్ణానాయుడు, శ్రీకాంత్ స్క్రిప్ట్ అందజేయగా తొలి సన్నివేశానికి వరముళ్లపూడి గౌరవ దర్శకత్వం వహించారు.
కాన్సెప్ట్ చిత్రాలను, కొత్త తరహా న్యూ ఏజ్ చిత్రాలను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. ఇటీవల వచ్చిన ఆ తరహా చిత్రాల విజయాలే అందుకు ఉదాహరణ. తాజాగా యూట్యూబర్ షణ్ముఖ జస్వంత్ హీరోగా రూపొందుతున్న చిత్రం ప్రేమకు నమస్కారం. ఉల్కా గుప్తా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం టైటిల్ గ్లిమ్స్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ గ్లిమ్స్కు వచ్చిన స్పందన అనూహ్యం. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు శివాజీ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మహాదేవ నాయుడుగా ఆయన చాలా పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. తాజాగా మహాదేవ నాయుడు పాత్రకు సంబంధించిన ఓ వీడియోను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ వీడియోను చూస్తే ఆయన పాత్ర ఎంతో పవర్ఫుల్గా ఉండబోతుందో తెలుస్తోంది. ప్రముఖ నటి భూమిక మరో ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏబీ సినిమాస్ పతాకంపై అనిల్ కుమార రావడ, భార్గవ్ మన్నే నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వి భీమశంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదొక యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్లా కనిపిస్తుంది. లవ్ ఫెయిల్యూర్స్, లవ్ బ్రేకప్ అయిన వాళ్ళంతా ఒక దగ్గర చేరి మాట్లాడుకుంటున్న సంభాషణలు, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ తమకు ఎలా హ్యాండ్ ఇచ్చారని చెప్పుకునే ఫన్నీ బాధలు అన్నీ ఎంతో ఎంటర్టైనింగ్గా ఉన్నాయి. ఇక ఫైనల్గా షణ్ముఖ్ ఇది పాన్ ఇండియా ప్రేమ ప్రాబ్లం అని చెప్పడం, మీరు అమ్మాయి దక్కలేదని మందుకు సిగరెట్లకు ఖర్చు పెట్టే డబ్బులతో కైలాసగిరి దగ్గర ల్యాండ్తో పాటు కారు కొనుక్కోవచ్చు అని చెప్పే సంభాషణలు నేటి యూత్కు వాళ్ళ ప్రేమకు ఎంతో కనెక్ట్ అవుతాయి. టోటల్గా ప్రేమకు నమస్కారమైన టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో ఎంతో ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇక ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, నేటి యువత బాగా కనెక్ట్ అయ్యే కథ ఇది. ఈ చిత్రంలో హీరో శివాజీ పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది. సినిమా ఆద్యంతం కనిపించే పాత్ర ఇది. ఆయన పాత్రలో కామెడీ, ఎమోషన్, సెంటిమెంట్ అన్నీ ఉంటాయి. కోర్టు సినిమాలో ఆయనకు ఎంత పేరు వచ్చిందో ఈ సినిమాలో అంతకు మించిన పేరు వస్తుంది. ఆయన పాత్ర సినిమాకు కీలకంగా ఉంటుంది. మహాదేవ నాయుడుగా ఆయన నట విశ్వరూపం చూస్తారు అన్నారు. ఇక నిర్మాత మాట్లాడుతూ, వైవిధ్యమైన కాన్సెప్ట్తో రాబోతున్న చిత్రం ఇది. కొత్తదనం, హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రంలోని ప్రత్యేకతలు. శివాజీ గారి పాత్ర ఆయన కెరీర్లో గుర్తుండిపోతుంది. మహాదేవ నాయుడు పాత్ర అందరికీ నచ్చే విధంగా ఉంటుంది అన్నారు. శ్రీమతి అనురాధాదేవి సమర్పణలో శ్రీ సాయి శోభనాచల పిక్చర్స్ తొలి చిత్రం షూటింగ్ విజయదశమి రోజు హైదరాబాద్లో నిరాడంబరంగా ప్రారంభమైంది. ఫిలిం నగర్లోని సంస్థ కార్యాలయంలో దేవుడిపై తీసిన ముహూర్తపు షాట్కు కళారత్న భగీరథ కెమెరా స్విచ్ ఆన్ చేయగా హీరో అభిరామ్ క్లాప్ ఇచ్చారు. సినిమా స్క్రిప్ట్ను సమర్పకురాలు ఎన్ఆర్ అనురాధాదేవి అందించారు. పూజా కార్యక్రమాన్ని ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు నిర్వహించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ దీపావళి తర్వాత మొదలవుతుందని నిర్మాత అభిరామ్ రెడ్డి దాసరి చెప్పారు. ఈ సినిమా లవ్ థ్రిల్లర్గా రూపొందుతుందని, ఈ తరానికి నచ్చే కథతో నిర్మిస్తున్నామని, త్వరలోనే మిగతా నటీ నటులను ఎంపిక చేస్తామని చెప్పారు. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అభిరామ్ రెడ్డి దాసరి వహిస్తూ ఉండగా ఛాయాగ్రహణం విజయభాస్కర్ సిద్దాల, సహ దర్శకుడు సాయి, సంగీతం మంత్ర ఆనంద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నారాయణరాజు, ఎస్బి కూర్పు, కోటగిరి వెంకటేశ్వరరావు చేస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ప్రేమ కథా చిత్రాన్ని సీనియర్ నిర్మాత శ్రీమతి అనురాధాదేవి సమర్పిస్తున్నారు. నాటకం, తీస్ మార్ఖాన్ వంటి డిఫరెంట్ చిత్రాలతో దర్శకుడిగా కళ్యాణ్ జీ గోగన మంచి పేరు సంపాదించుకున్నారు. ఇక దసరా సందర్భంగా ఆయన తదుపరి చిత్రం మ్యారియో నుంచి అప్డేట్ ఇచ్చారు. మ్యారియో నుంచి అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్తో అందరినీ అలరించారు. ఇక విడుదలైన ఈ పోస్టర్ ఏ టర్బో చార్జ్ ర్యాంప్ రైడ్ అనే ట్యాగ్ లైన్తో అందరినీ ఆశ్చర్యపరిచింది. యాక్షన్ ప్యాక్డ్, స్టైలిష్, రొమాంటిక్ వైబ్తో ఈ పోస్టర్ ట్రెండ్ అవుతుంది. ఫస్ట్ లుక్లో హీరో అనిరుద్ధ్, హెబ్బా పటేల్ పెట్టిన ఫోజ్తో వారి మధ్య ఉన్న కెమిస్ట్రీ అర్థమవుతుంది. అనిరుద్ధ్ రైఫిల్ పట్టుకుని ఉన్న తీరు, ఇంటెన్స్ లుక్ చూస్తుంటే హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ ఉండేలా కనిపిస్తున్నాయి. రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన చిత్రం శశివదనే. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిలిమ్స్ కంపెనీ, ఎస్వీఎస్ స్టూడియోస్ బ్యానర్స్పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల సినిమాను నిర్మించారు. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించారు. అక్టోబర్ 10న రిలీజ్ కానున్న సందర్భంగా ఈ మూవీ టీం శనివారం నాడు మీడియా ముందుకొచ్చింది. ఈ మేరకు నిర్వహించిన ఈవెంట్లో టీం ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. శశివదనే నాకు పెద్ద బాహుబలి కంటే పెద్ద జర్నీ నాకు యాక్చువల్లీ.
సార్ చాలా పెద్ద జర్నీ అండి నాకు. ఎందుకంటే ఇంకొక 6 రోజులు సినిమా రిలీజ్ అవుతుంది. హ్యాపీ. ఎంత స్ట్రగుల్ ఉన్నట్టే, స్ట్రగుల్ లేకుండా ఏది రాదు. బట్ అదంతా చాలా మంచి బ్యూటీ అది. బట్ నాకు ఈ సినిమా ఎందుకు అని అంటే ఒక మాట మీతో షేర్ చేసుకుంటున్నాను అండి. ఎందుకంటే ఈ స్టేజ్ మీదకి ఈరోజు వచ్చినప్పుడు ఒక మాట మా నాన్నకి చెప్పాలనుకున్నాను నేను. ఇంతవరకు తెలియదు ఆయనకి. ఏంటంటే ఆయన డ్రీమ్ అది డైరెక్టర్ అవ్వాలని. అంటే నేను డైరెక్టర్ అవ్వాలని కాదు, ఆయన అవ్వాలని. నాకు గుర్తుండి నేను 7th క్లాస్ ఆ టైంలో ఒక ఆయన వాసిరెడ్డి శ్రీనివాసరావు గారని చనిపోయారు ఆయన పాపం. మీ నాన్న అంటే మా నాన్న ఇప్పటికీ స్టిల్ 100 రూపాయలు 150 రూపాయలు కూలికి వెళ్తారండి మా అమ్మ మా నాన్న. ఆ రోజు నేను పక్కన కూర్చున్నప్పుడు మీ నాన్న మీ అమ్మ బతుకుతుంది మీకోసమేరా, మీ చెల్లి కోసం నీ కోసం. ఒకప్పుడు ఇలా సినిమా అని మద్రాసు అటు వెళ్ళిపోయాడు, ఏం చేయలేకపోయాడు పాపం, బురద పని చేసుకుంటున్నాడు అంటే, ఓహో మా నాన్న జన్మనిచ్చాడు, అందుకు ఆయన జీవితాన్ని కోల్పోయాడు. అప్పటికి ఉండేది పోలీస్ అవ్వాలి అని చిన్న ఇంట్రెస్ట్ ఉండేది. సరే ఓకే, మా నాన్న చచ్చిపోయే రోజు ఆయన బతకలేని లైఫ్ నేను బతికితే చూసి చచ్చిపోతే చాలు అనుకున్నాను. అనుకోవడం చాలా ఈజీగా అనుకున్నాను. కానీ ఇక్కడ దాకా రావడానికి జర్నీ అంటే నాన్న నాకు తెలుసు నువ్వు ఎంతమందికి సమాధానం చెప్పుంటావు. అంటే మనం కనీసం ఇల్లు కూడా సరిగ్గా లేదు మనకు, నాకు తెలుసు. నేను ఇక్కడ ఉండి పడ్డ స్ట్రగుల్ కంటే నువ్వు ఊళ్ళో ఎంతమందికి సమాధానం చెప్పుకోలేక, పెళ్ళిళ్ళు వచ్చేసిన కూతురు ఉంది, ఏమీ లేదు అంటే నువ్వు పడ్డదాని ముందు నాకు ఐఎమ్ నథింగ్ నాన్న. నాకు జన్మనిచ్చినందుకు ఈరోజు నీకోసం డైరెక్టర్ అయినందుకు నాకు ఈ జన్మకి ఇది చాలు. నాకు అసలు నాకు ఇంకోటి ఏంటంటే ఈ డ్రీమ్ని ఇక్కడ దాకా రావడానికి ఫస్ట్ అంటే మనం కథ చెప్పాలి, కథ రాసుకోవాలి, చాలామంది తిరగాలి, అది ఊరికే రాదు. ఫస్ట్ నేను తేజ గారికి ఒక చోట నెరేషన్ ఇచ్చినప్పుడు ఆయనకు కూడా బిలీఫ్ లేదు యాక్చువల్లీ. ఏంటంటే నేను షార్ట్లు చెప్తాను, ఎక్కువ కథ కూడా చెప్పలేను. ఇలా ఉంటుందండి, ఇక్కడ ఒక ఆర్ఆర్ వస్తుంది, ఇలా ఫీల్ ఉంటుంది, ఇలా చెప్తాను. ఆయనకి ఏదో ఉంది కానీ జడ్జిమెంట్ రానప్పుడు ఫస్ట్ గౌరీ గారి దగ్గర తీసుకెళ్ళి ఇంకొక నెరేషన్ ఇస్తే ఏదో చెప్తున్నాడు, అయినా చేస్తే బాగుంటుంది, చాలా బాగుంటుందని నమ్మి ఫస్ట్ నా డ్రీమ్ కాదు మా నాన్న డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడానికి నాకు ఛాన్స్ ఇచ్చినందుకు మేడం నేను లిటరల్లీ అసలు సార్ ఎందుకంటే మా నాన్న నాకు జన్మిచ్చాడండి, చాలు నాకు. ఆయన కోసం ఇక్కడ దాకా వచ్చాను, అది అంతకుమించి నాకు ఏం అవసరం లేదు. ఈ జర్నీలో ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ని చాలా జడ్జ్ చేస్తారు చాలామంది. నాకు ఉంది రక్షిత్ గారు, కోమలి గారు అవ్వచ్చు, మిగతా అందరు టెక్నీషియన్స్ ఒక 10 days ఎలా తీస్తాడు అసలు ఏదో చెప్తాడు కదా షార్ట్లు అవి ఇవని. ఫస్ట్ 10 days షూట్ చేసినాక ఆ రష్ అయిపోయిన తర్వాత అంటే ఆ తర్వాత నమ్మిన విధానం నన్ను సార్ నిజంగా సార్ అంటే భయపడేవాడిని, ఎప్పుడు భయపడతాను, నార్మల్గానే భయపడతాను, ఇది మాట్లాడిన తొందరగా. ఆ టైంలో నువ్వు చేస్తావు సార్, నువ్వు చేస్తావు అంటే ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ 70 రోజులు షూట్ చేసి ఇంత బడ్జెట్ పెట్టించి అంతమంది టెక్నీషియన్స్ సాటిస్ఫాక్షన్ లేదన్నా కూడా అంతమంది నిలబడి మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పడం కదండి, మా నాన్న తరపు నుంచి నాకు ఈ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయించడానికి మీరు అందరు నిలబడినందుకు మీ అందరికీ కాళ్ళ మీద నమస్కారం పెట్టుకున్నంత ఫీల్ నాకు. ఇప్పుడు నేను ఏం మాట్లాడినా ఎమోషనల్ అయిన ఏదో పబ్లిసిటీ అనుకుంటారో, చాలా కంట్రోల్గా ఉన్నా. ఎందుకంటే ఈ 3 years మేము పడ్డ కష్టాలు అన్నీ కాదు, బట్ ఆల్ ఫర్ ఎ గుడ్ ప్రోడక్ట్. మీ అందరికీ మేము గుడ్ ప్రోడక్టే ఇస్తున్నాము. సో మీరు వచ్చిన ఎవ్వరు కూడా డిసప్పాయింట్ అవ్వరు. ఎందుకంటే ఈ సినిమాని జనంలోకి స్టార్టింగ్ నుంచి తీసుకెళ్తుంది మీడియానే. నాకు వెరీ స్టార్టింగ్లోనే 10 days షూటింగ్లోనే ఆడియో క్లోజ్ అయింది మాకు. విత్ ఏదో చిన్న అనౌన్స్మెంట్ వీడియోకి బీజిఎంతో వదిలితే అది ఆడియో క్లోజ్ అయింది. తర్వాత రషెస్ చూసి ఓవర్సీస్ క్లోజ్ అయింది. సినిమా చూడకుండానే అన్ని బిజినెస్లు అయిపోయినాయండి. డ్యూ టు మాకేంటంటే ఇన్ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ బిజినెస్. నాకు సోలోగా ఉన్నా, నాకు వెనకాల ఎవరు లేరు కాబట్టి. సో కొన్ని అనివార్య కారణాల వల్ల డిలే అయింది. అది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, నాట్ బికాస్ ఆఫ్ కంటెంట్ స్టార్టింగ్ నుంచి బిలీవ్ చేసిన డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ వాళ్ళకి ఏంటంటే చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ సారీ కూడా. ఎందుకంటే 1 year డిలే అవ్వటం, మళ్ళీ మీరు నాకు స్టాండ్ బై ఉన్నారు, చాలా చాలా థ్యాంక్స్. రైట్ ఫ్రమ్ ఓవర్సీస్ నాకు అథర్వ భద్రకాళి పిక్చర్స్ కానీ అండ్ సీడెడ్ ఏయూ సినిమాస్ అండ్ స్టార్టింగ్లో లాస్ట్ ఇయర్ మాకు రైట్స్ తీసుకున్న మైత్రి వాళ్ళు కానీ శశి అన్నకు కానీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే బిలీవ్ చేశారు నన్ను. సో ఈ October 10th ఖచ్చితంగా మేము డెలివర్ చేస్తున్నాము, మన సినిమానే చేస్తున్నా. అంటే మీ అందరికీ తెలుసు నేను మెగా ఫ్యాన్ కింద వచ్చా, ఒక సినిమా లవరు. నేను ఎన్నో సినిమాలకి బ్యాక్ ఎండ్లో ఉండి ప్రమోషన్స్ చేసేవాళ్ళం, చాలా చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు నా సినిమాకి నేను ఈవెంట్కి రావాలన్నా చాలామందిని అడుగుతూ ఉండేవాడిని. నేను మన ట్రైలర్ లాంచ్కి కూడా అడిగా.
సో రెస్పాండ్ అవ్వాలి ఎవరు, అంటే డిలే అయిందనో లేదో ఏంటో తెలీదు, ఎవరు రెస్పాండ్ అవ్వాలి. నేను అప్పుడే అనుకున్నా మన సినిమాని స్టార్టింగ్ నుంచి మోస్తుంది మీడియా, అండ్ నాకున్న సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ వెల్విషర్స్. అంటే నేను ఒక మెగా ఫ్యాన్ అయినా కూడా నాకు ట్విట్టర్లో కానీ ఎక్కడైనా కూడా అందరూ హీరో ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానివ్వండి, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కానివ్వండి, అందరూ సపోర్ట్ చేశారు. వాళ్ళు ఒక మనిషి కిందే చూస్తున్నారు. సో నాకు ఇప్పుడున్న బలం మీడియా అండ్ నా సోషల్ మీడియా ఫ్రెండ్సే. 10th మా ట్రైలర్కి జెన్యున్గా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలా. 1 million పైన డిజిటల్ వ్యూస్ వచ్చాయి, ట్రెండింగ్లో ఉంది. సో చూసిన వాళ్ళు నాకు 20% మంది నాకు ఓపెనింగ్ డే వచ్చినా చాలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నా ఆర్టిస్ట్ అందరి గురించి నేను తర్వాత మాట్లాడతా. అండ్ ఐ థింక్ అందరి గురించి ఇండివిజువల్గా మాట్లాడడానికి ఇది సందర్భం కాదు. ఫిలిం గురించి చెప్పాలనుకుంటున్నా. ప్రతి ఆర్టిస్ట్కి వాళ్ళు చేసే ప్రతి ఫిలిం వాళ్ళ కెరియర్లో చాలా స్పెషల్గానే ఉంటుంది. అందరూ కష్టపడతారు. వాళ్ళు ఒక సినిమా చేయాలి, జనాల ముందుకు రావాలి అంటే కష్టం అనేది నాన్ నెగోషియబుల్. సో ఐ థింక్ వీఆర్ నో డిఫరెంట్. కాకపోతే ఎందుకు శశివదనేని నేను స్పెషల్గా చూస్తున్నాను, ఒకటి నా కెరియర్లో హిట్ చేసిన తర్వాత నాకు చాలా మంది ఇంకా చాలు పోలీస్ క్యారెక్టర్స్ ప్యాంట్ షర్ట్స్లోనే చూడాలా అని చాలా చెప్పేవాళ్ళు. ఐ థింక్ అది బ్రేక్ చేయడానికి నాకు కరెక్ట్ ఆపర్చునిటీ శశివదనే. అది కాకుండా ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, స్టేజ్ మీద నుంచున్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బ్యాక్ స్టోరీ ఉంది. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్లో చాలా సాక్రిఫైస్ చేసి ఇక్కడి వరకు వచ్చారు. ఇక్కడున్న ఎవరికి బ్యాక్గ్రౌండ్ లేదు, స్టిల్ దే ఆర్ స్టాండింగ్ హియర్ టుగెదర్ యాజ్ అ హోల్. అండ్ ఐ థింక్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వెరీ బిగ్ సక్సెస్. అది మా టీం అందరికీ నేను చెప్పాలనుకుంటున్నాను. సో 10th October సినిమా వస్తుంది. ఏం చెప్పాలి చెప్పనా, అంటే ఒకటి ఉంది, అది చూస్తే తెలుస్తుంది. కానీ కంపల్సరీ థియేటర్లో అది మీ అందరినీ సర్ప్రైజ్, అది ట్విస్ట్ మంచి, అంటే చూడడానికి ఒక మంచి లవ్ స్టోరీ కాదనట్లేదు. ఇందుకన్నా ఎక్కువ నేను చెప్పకూడదు. కొంచెం అలా ఇది ఏదో భయం వేస్తుంది నేను ఏం చెప్పినా ఇంకా స్పాయిలర్ ఏదైనా ఇస్తానేమో, కానీ చాలా మంచి సర్ప్రైజ్ ఉంది. అండ్ కంపల్సరీ ఇది అందరూ చెప్తారు, నేను చెప్తున్నాను అని అనుకోకండి, బట్ కంపల్సరీ తెలుగు ఫిలిమ్స్లోనే చెప్పాలంటే భయం వేస్తుంది. ఒక మంచి క్లైమాక్స్ అవుతుంది. అందరూ ఓ క్లైమాక్స్ బాగుంది అనుకుంటారు. ఇంతకన్నా ఎక్కువ పెద్ద హైప్ నేనేం ఇవ్వట్లేదు. కానీ అదర్ దాన్ దాట్ ఒక మంచి గోదావరి స్టైల్ తెలుగు లవ్ స్టోరీ. గోదావరి నాకు చాలా ఇష్టం, యాక్సెంట్ కానీ ఏదైనా. ప్రేమ అంటే గోదావరి, అది మా సినిమాలో ట్రాన్స్లేట్ అవుతుంది. మీరు 10th October చూడండి. సినిమా మంచి హిట్ అయ్యి సక్సెస్ మీట్ అయితే ఈరోజు నేను చెప్పిన సర్ప్రైజ్ గురించి ప్రూఫ్ ఆ రోజు నేను ఇస్తాను. అదర్ దాన్ దాట్ అందరి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. 10th October శశివదనే ఇన్ ద థియేటర్స్. 3 ఏళ్ల క్రితం తేజ గారు ఒక కథ ఉంది, చాలా బాగుంది, నేను విన్నాను అంటే సాయి వచ్చి కథ చెప్పాడు. కథ అస్సలు నచ్చలేదు నాకు, అసలు ఏం చెప్తున్నాడు కూడా అర్థం కాలేదు నాకు. సరే పలాస చూసావా అని అడిగాను, పలాస చూడలేదన్నాడు. అసలు ఒక కథ నాకు చెప్పడానికి వచ్చినప్పుడు నేనేం చేయగలనో తెలుసుకోవాలి కదా, చూసి మళ్ళీ నరేషన్ ఇవ్వు అప్పుడు నేను వింటాను అన్నాను. కథ ఒక మంచి లవ్ స్టోరీ అలా వెళ్తుంది. ఇంటి బయట ఈ ట్యాపులు ఉంటాయి, అది కొట్టి దాంట్లో లవ్ లెటర్ పెడతారు. 2010 అట్లా జరిగే కథ అంటే ఓకే. ఒక వేరే జోన్లోకి తీసుకెళ్తాడు, ఒక 2010 ఆ జోన్లోకి. అప్పుడు ఫోనులు లేవు, లెటర్లు రాసుకోవటాలు, అగ్గిపెట్టెల మీద వెనక మీరు బాగున్నారు అని ప్రేమ లేక. మరి అతను ఎన్ని చేశాడు నాకు తెలియదు, కానీ ఇవన్నీ చాలా బాగా నచ్చిన ఎలిమెంట్స్. కథగా నాకు అర్థం కాలేదు. అతను చేసిన షార్ట్ ఫిల్మ్ చూశాను, దాంట్లో ఫాదర్ ఎమోషన్ చాలా బాగా తీశాడు. సో ఎమోషన్ బాగా పట్టుకుంటాడు అని అర్థమయ్యి ఈ కథ తేజ గారే నన్ను కన్విన్స్ చేసి చాలా బాగుంటుంది మీరు చెయ్యాలి అని నాతో చేపించారు. తర్వాత ఈవెన్చువల్లీ కథ చాలా బాగా టర్న్ అయ్యి చాలా బాగా వచ్చింది. ఫాదర్ ఎమోషను ఈయన రాసుకున్నట్టు ఈయన చేసినట్టు మేబీ తెలుగు సినిమాలో చాలా తక్కువ, చాలా కొద్ది మందిలో సాయి ఉంటాడు ఫాదర్ ఎమోషన్ని పట్టుకోవడానికి. ఇంకొక కథ చెప్పాడు, దాంట్లో కూడా ఫాదర్ ఎమోషన్ ఉంది. ఆ ఫాదర్ ఎమోషను ఆయన చాలా చాలా స్ట్రాంగ్గా తీస్తాడు. అంత బ్రహ్మాండంగా వచ్చింది.
శ్రీమాన్ గారి గురించి ఇందాక చాలామంది చెప్పారు చాలా అద్భుతంగా చేశారని. ఆ క్రెడిట్స్ అన్నీ నాకే. ఎందుకంటే శ్రీమాన్ గారిని ఒప్పించి ఈ ఫాదర్ క్యారెక్టర్ చేయించింది నేనే. ఆయన ఫస్ట్ టైం ఫాదర్ చేయటం. ఆయనకి ఇట్లా చెప్పాను, ఒక క్యారెక్టర్ ఉంది సార్ అంటే ఆయన చాలా ఎక్సైట్ అయ్యి, ఏ క్యారెక్టర్ అంటే ఫాదర్ అంటే, నేను ఇప్పుడు దాకా ఫాదర్ చేయలేదు, నేను చాలా యంగ్ కుర్రాడిని అన్న ఫీలింగ్లో ఉన్నారు ఆయన అప్పుడు. అంటే ఏమన్నా బాబాయో బ్రదరో అట్లాంటి క్యారెక్టర్ చూస్తున్నాను అంటే, లేదు చాలా బాగుంటుంది ముందు వినండి అని నేను కథ చెప్పించాను. చాలా 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 బాగా వచ్చింది సినిమా. తర్వాత విజువల్స్ పరంగా సాయి అద్భుతమైన విజువల్స్ ఇచ్చాడు. అసలు ఎక్స్ట్రాడినరీ విజువల్స్. గోదావరి జిల్లాను అంత అద్భుతంగా చూపించాడంటే మామూలు విషయం కాదు. నిజంగా సాయి సూపర్ వర్క్. యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంతాన ప్రాప్తిరస్తు మూవీతో స్టార్ కమీడియన్ వెన్నెల కిషోర్ సింగర్గా మారారు. ఈ చిత్రంలో ఆయన అనుకున్నదొకటిలే పాటను పాడటం విశేషం. సంతాన ప్రాప్తిరస్తు చిత్రంలో గర్భగుడి వెల్నెస్ సెంటర్ నిర్వహించే డాక్టర్ భ్రమరం పాత్రలో వెన్నెల కిషోర్ నవ్వులు పంచనున్నారు. తన దగ్గరకు చికిత్స కోసం వచ్చిన కథానాయకుడికి ధైర్యం చెబుతున్న సందర్భంలో డాక్టర్ భ్రమరం పాత్ర నేపథ్యంగా అనుకున్నదొకటిలే పాటను ఆకట్టుకునేలా రూపొందించారు. మొత్తం మీద సంతాన ప్రాప్తిరస్తు సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు రెడీ అవుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్స్టర్ డ్రామా ఓజీ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అయితే నిడివి కారణంగా ఇందులో నేహా శెట్టితో తీసిన ఐటమ్ సాంగ్ను చిత్ర బృందం తీసేసింది. ప్రేక్షకుల నుంచి ఓజీకి మంచి స్పందన రావడంతో ఇటీవల థియేటర్స్లో ఆ పాటను జోడించారు. ఇప్పుడు యూట్యూబ్ వేదికగా చిత్ర బృందం ఆ పాటను పంచుకుంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. శ్రావణ్ కుమార్ రాంధిని హీరోగా పరిచయం చేస్తూ హైజాయ్ కమర్షియల్స్ బ్యానర్ సినిమాను నిర్మిస్తుంది. ఈ సంస్థ ప్రొడక్షన్ నెంబర్ 1గా విఐపి ఆధ్వర్యంలో నిర్మాణమవుతున్న ఈ సినిమాతో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దగ్గర ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన నాగవ్యాస డైరెక్టర్గా మారుతున్నారు. డాక్టర్ చింతాడ హేమారావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. విజయదశమి పర్వదినం సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ప్రముఖ యాక్టింగ్ ట్రైనర్ సత్యానంద్ అతిథిగా హాజరై కెమెరా స్విచ్ ఆన్ చేశారు. జనసేన పార్టీ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. భాజపా ఏపీ నాయకులు చొక్కాకుల వెంకట్రావు స్క్రిప్ట్ అందించారు. సరికొత్త ప్రేమ కథతో రూపొందుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు న్యూస్లు అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.